దివ్యవాణి ప్రేక్షకులందరికీ కూడా శుభములు. నన్ను మలచిన దేవ అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్నంతా జీవము గల ప్రభు యేసుక్రీస్తు పేరట ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నా పేరు బడుగు శాంసన్. మాది చిలమకూరు గ్రామము. అది ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, ముద్దనూరు మధ్యలో ఉంటుంది. అక్కడ ఉన్నప్పుడు నేను మామూలుగా గురువు కాకముందు మా అమ్మ, నాన్న, అజరయ్య, సారమ్మ, నాకు 2 తమ్ముళ్ళు, మేమంతా కలిసిమెలిసి బాగా ఉన్నాం. మా తల్లిదండ్రులు చాలా భక్తిపరులు, బాగా ఉండేవాళ్ళు. మమ్మల్ని ప్రతిదినము పూజకు నడిపించేవాళ్ళు. ఈ విధంగా భక్తి ప్రపత్తులతో పెరిగినటువంటి నన్ను సెయింట్ జోసెఫ్ బోర్డింగ్ స్కూల్లో మరియాపురం, కడపలో చేర్పించాడు మా డాడీ. అక్కడ ఉంటున్నప్పుడు బోర్డింగ్ ప్రక్కనే సెయింట్ పీటర్స్ మైనర్ సెమినరీ అని ఉండేది. అక్కడ ఫాదర్ నుసి జోసెఫ్ రెక్టర్గా ఉన్నాడు. బ్రదర్లు మాకు ప్రతిరోజు సత్యోపదేశ సంక్షేపం చెప్పేదానికి, జపాలు నేర్పించడానికి అట్లా తీసుకొని వస్తూ ఉన్నారు. వాళ్ళు తెల్ల డ్రెస్ వేసుకోవడము, తర్వాత మూతికి మీసాలు ఉండవు, ఏముండవు, బాగా నీట్గా ఉంటారు. ఇదంతా చూస్తూ ఉన్నప్పుడు నాకు అది ఒక ఆకర్షణగా ఉన్నింది. ఆకర్షణగా ఉన్నప్పుడు 10th క్లాస్ దాకా చదువుకుంటూ వచ్చాను. నేను బాగా ఉన్నాను. పరీక్షలు అయిపోతూ ఉన్నాయి. అప్పుడు మాకు బోర్డింగ్ ఇన్ఛార్జిగా ఫాదర్ ఉల్లాసం బెంజమిన్ అని ఉన్నారు. ఆ ఫాదర్ బెంజమిన్ దగ్గరికి వెళ్ళి, స్వామి నేను సెమినరీలో చేరతాను అని అన్నాను. అంటే పొర పిచ్చోడా, అది తమాషా అనుకున్నావా ఏంటి నువ్వు అని అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఏంది ఫాదర్ ఇట్లా అంటా ఉన్నాడు అని. తర్వాత మెల్లిగా లాస్ట్ పరీక్ష రోజు, ఇంకా దానికి ముందు నేను సెమినరీ గేట్ దగ్గరికి వెళ్ళాను. గేట్ దగ్గరికి వెళ్ళి ఫాదర్ నుసి జోసెఫ్ ఎక్కడ ఉన్నారంటే గదిలో ఉన్నారన్నారు. గది దగ్గరికి పోయి తలుపు తడితే ఏస్ కమీన్ అన్నాడు. ఏస్ కమీన్ అంటూనే నేను భయపడి వెనక్కి వెళ్ళిపోయాను. మళ్ళీ బోర్డింగ్కి వెళ్ళిపోయి తర్వాత ఇంకా మరుసటి రోజు పెట్టి తీసుకొని ఇంకా చిలంకూరు వెళ్ళిపోవాలి, పరీక్షలు అయిపోయాయి. మళ్ళీ ఆఖరిసారిగా వెళ్ళాను. వెళ్తే ఫాదర్ నోట్లో సిగారు పెట్టుకొని తలుపు దగ్గర ఇట్లా ఉన్నాడు. ఇట్లా ఉంటే ఏంటి అబ్బాయి అన్నాడు. మేము బోర్డింగ్ పిల్లలం కదా, ఏదో ఆడుకుంటూ బాల్ ఇక్కడ పడి ఉంటుంది, నీళ్ళు తాగేదానికి వస్తూ ఉంటారు అలా అనుకొని, ఇది నా పేరు శాంసన్ అండి, నేను 10th క్లాస్ పూర్తి చేస్తూ ఉన్నాను, నేను సెమినరీలో చేరాలనుకున్నా ఫాదర్, గురువు కావాలనుకున్నాను అంటే, నీకు ఎట్లా వచ్చింది ఆ తలంపు అని అన్నాడు. అంటే ఇక్కడ బ్రదర్లు వస్తూ ఉన్నారు కదా, నేను కూడా అలా బ్రదర్ లాగా ఉండాలా, బాగా నీట్గా ఉండాలా, శుభ్రంగా ఉండాలా, జపాలు, పాటలు ఇదంతా అని అంటే, ఈ రోజుల్లో అందరూ మంచి భోజనం కోసం వస్తారు, ఇది ఇంటర్మీడియట్ అయిపోయినాక మళ్ళీ వెళ్ళిపోతారు అని నెల్లూరు బిషప్ గారి అడ్రస్ ఇచ్చాడు. ఇచ్చి నన్ను లెటర్ రాయమన్నాడు. నువ్వు అక్కడికి లెటర్ రాస్తే, నాకు లెటర్లో 1 వారం లోపల రిప్లై వచ్చేసింది, నువ్వు 12th జూన్ నువ్వు వెళ్ళి సెమినరీలో జాయిన్ కా అని. ఆ లెటర్ తీసుకొని వస్తూనే ఫాదర్ నుసి జోసెఫ్ వచ్చి నా పెట్టి తీసుకొని పైకి తీసుకెళ్ళి, ఇది నీ మంచము, ఇక్కడ క్లాస్ రూమ్, ఇది గుడి, ఇక్కడ ఆటలు, ఇక్కడ భోజనం అన్నీ ఉంటాయి, అన్నీ అంతా ప్రోగ్రామ్ అంతా చెప్పాడు. చెప్పి నాకు కొద్దిగా డబ్బు కూడా ఇచ్చాడు. డబ్బు ఇచ్చి కొత్త డ్రెస్ కొనుక్కో అలా చేస్తూనే నాకు తెలియనటువంటి ఉత్సాహం కలిగి బాగానే ఉన్నింది. అక్కడ సెయింట్ పీటర్స్ మైనర్ సెమినరీలో ఆయన రెక్టర్గా ఉంటూ మమ్మల్ని బాగా చదివించాడు. కడపలో మైనర్ సెమినరీ 3 ఏళ్ళు అక్కడ బాగా జరిగింది. ఇంగ్లీష్ నేర్చుకున్నాను. తర్వాత క్యాటగిజం నేర్పించారు, స్మాల్ చర్చ్ హిస్టరీ కూడా చెప్పారు, బాగా సంగీతము, లాటిన్ ఇవన్నీ బాగా చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడ పూర్తి చేసుకున్న తర్వాత నన్ను హైదరాబాద్, రామంతపూర్, సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీకి ఫిలాసఫీ నిమిత్తం అక్కడ నన్ను పంపించారు. నేను హైదరాబాద్లోని రామంతపూర్లో ఉన్నటువంటి సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీకి వెళ్ళాలని ఉన్నాను. దానికి ముందే సెమినరీ జాయిన్ కాకముందే మా ఫాదర్ గారు చనిపోయారు.
చనిపోవడం వలన ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నానంటే అంతవరకు ఏమి పట్టించుకున్నటువంటి, అంతవరకు ఆనందంగా ఉన్నటువంటి అందరూ, మా అమ్మ కొంచెం దుఃఖంగా ఫీల్ అవుతూ ఉన్నది. ఎందుకంటే నేను పెద్ద కుమారుని, జ్యేష్ఠ పుత్రుడిని, వీడు ఇందులో పెళ్లి చేసుకోరంట, కుటుంబానికి దూరంగా ఉంటాడేమో, ఇలాంటివన్నీ ఆమె కొంచెం తలంచి కొంచెం బాధపడింది. అప్పుడు నేను మా మమ్మీతో మాట్లాడుతూ, అమ్మా నీకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళను, కానీ నాకు గురువు కావాలనే ఆశ ఏదో మనసులో ఉంది. అది నేను పెద్ద కార్యాలు చేస్తున్నాను కాదు, కానీ నేను బ్రదర్లను చూశాను, ఫాదర్లు పూజలు చేయటము, సహాయం చేయటము, చదువు నేర్పించడం, ఇవన్నీ చూస్తుంటే నాకు ఆశ కలిగింది కనుక, నేను కావాలంటే నువ్వు ఏడుస్తూ ఉంటే నాకు కుదరదు, నేను వెళ్ళను అంటే, అప్పుడు ఆమె ఒక రోజంతా ప్రార్థనలో గడిపి చెప్పింది, నాయన నువ్వు హైదరాబాద్ వెళ్ళు, నువ్వు గురువుగా, మంచి గురువుగా, అదే మాకు సంతోషం, మా కష్ట నష్టాలు అవన్నీ దేవుడే చూసుకుంటాడులే అని ధైర్యం చెప్పింది. ధైర్యం చెప్పడంతో నేను సంతోషంగా మిగతా బ్రదర్లతో అందరం కలిసి సెమినరీకి వెళ్ళాము. అక్కడ సెమినరీ పెద్ద బిల్డింగ్, అదేదో పెద్ద రాజకోటలాగా ఉంది. చూసి నాకే ఆశ్చర్యం వేసి, నేను పల్లెటూరు నుంచి వచ్చి మొట్టమొదట హైదరాబాద్ వెళ్ళటము, అంతవరకు నేను ఆటోను కూడా చూసినటువంటి వాడిని కాదు. ఆటోలో చూసి ఇదంతా తర్వాత సెమినరీ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి, అంతా ఇక్కడ ఫిలాసఫీ చేసే బ్రదర్లు, ఈ ప్రక్క థియాలజీ చదివేవాళ్ళు, మధ్యలో పెద్ద చర్చి, క్రింద హాల్ ఉంది, అక్కడ కాన్ఫరెన్స్ హాల్, డైనింగ్ టేబుల్, డైనింగ్ రూమ్, ఇలా అన్నీ ఉన్నాయి. బాగా సంతోషం, పెద్ద లైబ్రరీ చదివేదానికి అంతా బాగుంది. బడుగు శాంసన్ అయిన వల్ల లిస్ట్లో ఫస్ట్ నా పేరు ఉంది, ఫస్ట్ ఇయర్ ఫిలాసఫర్స్ నా పేరుంది, నేనే క్లాస్ లీడర్. అంటే నాకేం తెలియదు క్లాస్ లీడర్ ఏం చేయాలో. మామూలుగా స్కూల్లో అయితే ఏదైనా చేస్తాం, సెమినరీ కదా. మళ్ళీ అప్పుడు రెక్టర్ ఫాదర్ గాలిబాలి గుంటూరు మేత్రాలుగా పనిచేసినటువంటి వాళ్ళు రెక్టర్గా ఉన్నారు. ఫాదర్ సెరబర్ అని మిల్హిల్ ఫాదర్స్, వాళ్ళంతా మాకు టీచింగ్ స్టాఫ్. ఫాదర్ ఆలివర్ స్కాలన్ అని ఆయన మాకు చర్చ్ హిస్టరీ అన్నీ చెప్పేవాడు. ఆయన వాకింగ్ ఎన్సైక్లోపీడియా అనేవాళ్ళం. ఎందుకంటే నువ్వు ఒక సంవత్సరం ఒక డేట్ చెప్పు, ఆ డేట్కి సంబంధించి అంతా చెప్పేస్తాడు. 1947 అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, అది ఇది. 1948 అంటే ఇజ్రాయేల్కి స్వాతంత్రం వచ్చింది, వాళ్ళ దేశంగా రూపొందారు అని మొత్తం అట్లా ఒక సంవత్సరం చెప్పేస్తే ముందు వెనక అంత హిస్టరీ చెప్పేస్తాడు ఆయన. ఆయన చూస్తే ఇంకా నాకు ఇన్స్పిరేషన్ వచ్చేది. అట్లా ఫిలాసఫీలో జాయిన్ అయ్యాము, అంతా బాగానే ఉంది. రోజు ప్రొద్దున్నే చర్చికి వెళ్ళడము, అందరం కలిసి కంబైన్డ్గా మార్నింగ్ ప్రేయర్స్, ఉదయకాల ప్రార్థన, దాదాపు ఒక 20 minutes, అర్ధగంట సేపు ధ్యానం, వడకం, ఇట్లా ఉండేది. తర్వాత ఎవ్రీడే మ్యాథ్స్ ఉన్నింది, పూజ. సో అట్లా భక్తిగా బాగా జరుగుతూ ఉన్నింది. నేను కూడా బాగానే హ్యాపీగా ఉన్నా. నన్ను మొదట్లో క్లాస్ లీడరు, తర్వాత స్పోర్ట్స్ ఇన్ఛార్జి, ఇట్లా అన్నీ పెట్టేవాళ్ళు. సో అన్ని పనులు బాగా చక్కగా చేసుకుంటూ పోతూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఫాదర్ జార్జ్ సెరబర్ అని నాకు స్పిరిచువల్ ఫాదర్. ఆయన హాలండ్ దేశం నుంచి నేను ప్రతి వారం, ప్రతి 15 రోజులు ఒకసారి ఆయన కలిసేవాడిని. సాంసన్ కూర్చో అని, అట్లా ఉన్నాం, ఏం కథ, నీ ప్రేయర్ లైఫ్ ఎలా ఉంది, నీ స్పిరిచువల్ లైఫ్, నీ ఆరోగ్యం ఎట్లా ఉంది, భోజనం బాగుందా, మీ మమ్మీ ఎట్లా ఉంది ఇంటికాడ, ఇట్లా అన్నీ అడిగేవాడు. మా తమ్ముళ్ళు ఇద్దరు అప్పుడు ఇంకా చదువుతూ ఉన్నారు. సో అంత బాగానే ఉంది ఫాదర్, బాగానే జరుగుతాం, హ్యాపీ ఇయర్. నాకు ఎక్కువ ఇష్టము బైబిల్ చదవాలని. ఎవ్రీడే బైబిల్ చదివేవాడిని. ఇంగ్లీష్, తెలుగు. తర్వాత ఫాదర్ కైపర్స్ అని మాకు స్పిరిచువల్ థియాలజీ ప్రొఫెసర్, ఆయన నాకు స్పిరిచువల్ థియాలజీ ప్రొఫెసర్గా ఉన్నాడు. మొట్టమొదట మేము బ్రదర్లుగా అక్కడ వెళ్ళిన వెంటనే, ఫిలాసఫీ ఫస్ట్ ఇయర్ వెళ్ళిన వెంటనే అందరికీ ఒక పుస్తకం ఇచ్చి చదువుకోండి అని. నాకు ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసిపుర పునీత ఫ్రాన్సిస్ వారి పుస్తకం ఇవ్వడం జరిగింది. అది నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది, నాకు చాలా ప్రేరేపణాత్మకంగా ప్రేరణ కలిగించి అతని ప్రేయర్, లార్డ్ మేక్ మీ ఎ ఛానల్ ఆఫ్ పీస్, వేర్ దెర్ ఈజ్ హేట్రెడ్ లెట్ మీ షో లవ్. ఆ ప్రేయరు నన్ను చాలా ఆకట్టుకునేది. ఆయన తర్వాత ప్రతిదీ కూడా
సన్ బ్రదర్, ఎర్త్ మదర్ అని అన్నీ ఒక స్త్రీతో, అమ్మతో, డాడీతో, తల్లితో అట్లా పోల్చి చెప్పినటువంటి పుస్తకం కూడా చదివాను. బాగా ఉన్నింది. సో నేను నన్ను బాగా ఫిలాసఫీ అంతా బాగా ఎంకరేజ్ అయ్యాను. సమ్మర్ హాలిడేస్లో అక్కడ ఎస్టీపీ సమ్మర్ ట్రైనింగ్ ప్రాజెక్ట్స్ అని ఉండేవి. హాలిడేస్ వచ్చినప్పుడు అందరూ ఇళ్ళకి వెళ్తారు. వాళ్ళ మేత్రాసనానికి వెళ్ళి అక్కడ బిషప్ గారు లోకల్ ప్యారిస్ ప్రోగ్రామ్ గ్రామాల్లో పెడితే అక్కడ వెళ్ళడం చేయడం అంతా జరుగుతూ ఉంది. నన్ను మధ్యప్రదేశ్లో తబలా ట్రైనింగ్కి పంపించారు 2 సంవత్సరాలు. తబలా ట్రైనింగ్ 2 నెలలు సమ్మర్ హాలిడేస్లో 2 నెలలు అక్కడికి వెళ్ళాను. అది అఫిలియేటెడ్ టు అలహాబాద్ యూనివర్సిటీ కనుక నేను కొట్టే విధానము, తబలా వాయిద్యం అది చేసే విధానం చూసి అక్కడ మాస్టరు ఆ సెమినరీ వద్దు మాతో వెంట వచ్చేసి అలహాబాద్ తీసుకుపోతామన్నారు. ఓయమ్మ, ఇక్కడ లేనిపోయిన ట్రైనింగు, నేను వెనక్కి వెళ్తానులే అని మనసులో అనుకున్నాను. కానీ పూర్తి చేసి తిరిగి వచ్చిన తర్వాత 3rd ఇయర్ ఇంకా చాలులే అనుకుని నేను పోలాక. సో యథావిధిగా అందరు బ్రదర్లతో సమ్మర్ టైంలో మళ్ళీ విచారణకు వెళ్ళడం, సహాయం చేయడము, ఈ విధంగా చేస్తూ ఉండేవాడిని. ఆ విధంగా హైదరాబాద్ సెమినరీలో ఫిలాసఫీ అయిన తర్వాత బ్రదర్లకు రీజెన్సీ అని ఉంటుంది. అనగా థియాలజీ చదువులకు వెళ్ళేదానికి ముందు మనల్ని మేత్రాసనంలోని వివిధ విచారణలలో అక్కడ పెట్టేసి బ్రదర్కు ఒక ట్రైనింగ్ లాగా ఉంటుంది. ప్రార్థనా జీవితము, తర్వాత గురువు అంటే ఏం పనులు చేస్తారు, పూజలు, ప్రసంగాలు, గ్రామాలను సందర్శించడము, ఇలాంటివన్నీ నేర్చుకునేదానికి నన్ను కడపలో ఫాదర్ నుసి జోసెఫ్ క్రింద కేథీడ్రల్లో అక్కడ పెట్టారు. అప్పుడే కడప మేత్రాసనం ఒక మేత్రాసనం అయింది. బిషప్ అరుళయ్య గారు, సోమవారపు అరుళయ్య గారు ప్రథమ బిషప్గా అక్కడికి వచ్చారు. సో అదంతా కూడా నన్ను అక్కడ రీజెన్సీకి పెట్టారు. బాగా రీజెన్సీ రిపోర్ట్ తీసుకొని అంత పూర్తయిన తర్వాత మళ్ళీ 78వ సంవత్సరము జూన్లో మళ్ళీ హైదరాబాద్ సెమినరీకి థియాలజీ కోసం వెళ్ళాను. అక్కడ థియాలజీలో ఎక్కువగా కంపారిటివ్ రిలీజను, బైబులు, చర్చ్ హిస్టరీ, ఇంకా అన్ని మోరల్ థియాలజీ, ఇలాంటివన్నీ సబ్జెక్ట్స్ అని చెబుతూ ఉంటారు. అవన్నీ బాగా శ్రద్ధగా ఫాలో అవుతూ ఉన్నాను. బాగానే ఉంది. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్ని మంచి మార్కులతో వస్తూ మళ్ళీ సెలవుల్లో ఇంటికి రావడము, మళ్ళీ సెమినరీకి వెళ్ళడం అట్లా. తర్వాత 1980లో అది నా ఫైనల్ ఇయర్ హైదరాబాద్ సెమినరీలో. ఫైనల్ ఇయర్ డీకన్ పట్టం అక్కడ సెమినరీలోనే ఇచ్చారు. డీకన్ పట్టం సెమినరీలోనే ఇస్తూ మీ తల్లిదండ్రులను, మీ బంధువులను పిలుచుకోండి దీనికి అని అన్నారు. కానీ అప్పటికి మా అమ్మకు చాలా కష్టంగా ఉన్నింది. అంత దూరం హైదరాబాద్ దూరం ప్రయాణం చేయలేను, నా దగ్గర డబ్బు లేదు, ఏం లేదని ఆమె దాకినేటి పట్టానికి డీకన్గా నన్ను అభిషేకించే కార్యక్రమానికి మా అమ్మ డబ్బు లేని తన వలన రాలేకపోయింది. నాకు చాలా బాధ అనిపించింది. దానికి ముందు మా మేనత్త, మేనమామ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఈ డీకన్ పట్టాభిషేకానికి ముందు వాళ్ళు వచ్చి రే పెట్టి తీసుకురా ఇంటికి పోదామన్నారు. ఇంటికి వచ్చి నా గదిలోకి వస్తే అప్పుడు గాలిబాలి గారు వాళ్ళు రెక్టరు, ఏంటి విశేషం శాంసన్ అని అడిగినారు. ఏం లేదండి, ఇట్లా చూసేదానికి వచ్చారు అని చెప్పా. తర్వాత మా మామ, మా అత్త, నేను కూర్చొని మాట్లాడుకొని, నేను గురువు కావాలని పట్టుదలతో ఉన్నాను. అది నా ఆశ, జీవిత ఆశ. దేవుడు ఎందుకు నన్ను ఈ విధంగా నన్ను పిలుచుకుంటా ఉన్నాడు. నేను ఈ పని బాగా దైవ సేవలో నాకు చాలా ఇష్టం. బైబిల్ బాగా చదువుతాను,
ప్రసంగాలు చెప్తాను, మంచిగా ఉంటాను. ఈ విధంగా ఈ పేదవాళ్ళకి ఏదైనా సహాయం చేయాలని అలాంటి బుద్ధి, ఆలోచన అనేటివి అప్పుడే మెల్లిమెల్లిగా ఉద్భవిస్తూ ఉన్నాయి. కనుక ఇప్పుడేంది మళ్ళా వెళ్ళి నేను ఇంటికి రాను, నేను పెళ్లి చేసుకోను, కథోలిక చర్చిలో గురువుగా ఉండాలంటే అతను బ్రహ్మచారిగా ఉండాలి, అది చట్టము, అట్లా ఇట్లా అంటే వాళ్ళు నన్ను చీదరించుకొని నన్ను తిట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత నా డీకన్ పట్టాభిషేకానికి మా జేజీ వచ్చింది ప్రొద్దుటూరు నుంచి, ఒక్కతే వచ్చింది. అంతా మేము కూర్చొని మాట్లాడుకుని అంత చేసిన తర్వాత 80లో డిసెంబర్ 20 ఆ తేదీలలో డయాసిస్కు నా లగేజ్ అంతా తీసుకొని మళ్ళీ కడపకు తిరిగి వచ్చాను. వచ్చిన తర్వాత మేత్రాసనంలో డీకన్గా కూడా మళ్ళీ రీజెన్సీ చేయాలి. అప్పుడు ఫాదర్ ఎస్ చిన్నప్ప బద్వేల్లో ఉన్నారు. బద్వేలో ఉంటే నన్ను అక్కడ పెట్టారు బిషప్ అరళయ్య గారు. April 2 అని నా ఆర్డినేషన్ డేట్ ఫిక్స్ చేశారు. అంతవరకు నన్ను అక్కడ పెట్టి బాగా సిద్ధపడ్డాను. పలమనేరులోను తర్వాత వడకం చేసి ధ్యానం చేసి సిద్ధపడి, తర్వాత బిషప్ గారికి ఒకటి ప్రమాణం కూడా రాయాలి. ఇటు నేను బ్రహ్మచారిగా ఉంటాను, జీవితాంతం ఇట్లే ఉంటాను, సేవ చేస్తాను, మళ్ళీ వెనక్కి వెళ్ళను అని అదంతా రాసి వాళ్ళకి ఇచ్చాను. మొట్టమొదటి బిషప్ అరళయ్య గారు April 1 అన్నారు. 1981 1వ తేదీ April 1 అంటే నా క్లాస్మేట్ ఫాదర్ జి గోవింద్ అల్ఫోన్స్ అని ఉండే మరియాపురం అతను. అది ఆల్ ఫూల్స్ డే, మేము ఎట్లా చేసుకుంటాము, వద్దులే అన్నాడు. ఆయన వద్దులే అంటే బిషప్ అరళయ్య గారు అన్నారు, యు మస్ట్ బికమ్ ఫూల్ ఫర్ క్రైస్ట్ అని అన్నాడు. యేసు ప్రభు కోసం, ఆయన పరిచర్య కోసం మీ జీవితాంతం ఫూల్గా ఉండాలయా. లోకమంతా మిమ్మల్ని విద్వేషించినా, లోకం ఒప్పుకోకపోయినా, లోకం హేళన చేసినా కూడా నువ్వన్నీ ఓర్చుకొని దేవుని సేవ ఉండాలంటే కష్టాలు వస్తాయి, ఎందుకు రావు అని ఆయన చెప్పి అప్పుడు April 2 పాత కడప మరియాపురం కేథీడ్రల్ ఉంది బిషప్ అరళయ్య గారే మాకు గురుపట్టాభిషేకాన్ని ఇచ్చారు. 1981 April 2వ తేదీ మరియాపురం ఓల్డ్ కేథీడ్రల్ దగ్గర బిషప్ అరళయ్య గారిచే గురుత్వ పట్టాభిషేకం జరిగిన తర్వాత అది April 2, అది ఇంకా పరిశుద్ధ వారానికి ఈస్టర్ పండుగకు ముందటి రోజులు. అప్పుడు ఫాదర్ నుసి జోసెఫ్ గారు బిషప్ అరళయ్య గారిని, శాంసన్ నాకు అసిస్టెంట్గా కావాలా అని ఆయన అడిగితే ఈస్టర్ పండుగకు ముందు April 9వ తేదీ నువ్వు వచ్చి జాయిన్ గా అని చెప్పాడు. సో చాలా హాలిడేస్ మధ్యలో ఏం లేకుండా April 9వ తేదీ నేను పాత కేథీడ్రల్లో అసిస్టెంట్గా ఫాదర్ నుసి జోసెఫ్ దగ్గర చేరాను. వాళ్ళ యొక్క అనుభవం వలన చాలా నేర్చుకున్నాను. వాళ్ళు భక్తి, క్రమశిక్షణ, ప్రతి శుక్రవారం వాళ్ళు ఉపవాసం ఉండేవాళ్ళు ఫాదర్ నుసి జోసెఫ్. అది తపస్సు కాలమైనా కాకపోయినా కూడా ఆ విధంగా ఉండేవాడు. అది నన్ను చాలా ఇంప్రెస్ చేసింది, చాలా నాకు ఒక పాఠంగా ఉండింది. తర్వాత అక్కడి నుంచి అక్టోబర్ నెలలో ఆరోగ్యమత చర్చి దగ్గరికి బిషప్ అరళయ్య గారు ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ ఏదో విద్యార్థులకు ఇప్పుడు ఉన్నట్లు అప్పుడు ఆరోగ్యమత చర్చి లేదు, పుణ్యక్షేత్రంగా లేదు, చిన్న చర్చి ఉంది, చిన్న గుడి ఉన్నది. అది ఎక్కువగా కాలేజీ విద్యార్థులకు వసతి గృహంగా ఉన్నింది. వాళ్ళు ట్రబుల్ ఇస్తుంటే నన్ను పంపించి అంత బాగానే వాళ్ళని అంత సర్దుమనిచ్చి వాళ్ళకు కొద్దిగా బాగా చేసి తర్వాత ఏంటంటే అక్కడి నుంచి కడప ఆరోగ్యమాత అక్కడి నుంచి నన్ను జమ్మలోడికి 1982 జూన్ 18వ తేదీ ఇక్కడికి పంపించాడు. జమ్మలమడికి పంపించేదానికి ముందు బిషప్ అరళయ్య గారు ఏమన్నారంటే, అక్కడ బాంబులు వేసుకుంటారు, చంపుకుంటారు, మీ ఏరియానే కదా, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది, నాకు నవ్వేసి సరే యంగ్ మ్యాన్. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఫాదర్ ఇక్కడ శివారెడ్డి పార్టీ, మైకేల్ బాబు పార్టీ ఇట్లా ఉన్నాయి ఫాదర్ పార్టీ, మీరు ఏ పార్టీ ఫాదర్ అని అడిగారు. అంటే నేను జీసస్ పార్టీ అన్నా, యేసు ప్రభు పార్టీ అని. అప్పుడు ఇంకా యువకుని కదా, చాలా యాక్టివ్గా ఉండేవాడిని.
ఇక్కడ ఉన్న పెద్దలతో జమ్మలమడుగులో ఉన్న అప్పుడు 1982లో జమ్మలమడుగులో ఉన్న అధికారులు, పొలిటికల్ లీడర్స్ అందరితో బాగా పరిచయం ఉండే నాకు. బాగానే డిపో మేనేజర్, ఆర్టీసీ డిపో మేనేజర్ అతను రాజమండ్రి నుంచి ఉండే అప్పుడు. ఒకసారి, సార్ నాకు బైక్ ఉంది కానీ బైక్ పనికిరాదు, నాకు 4 వీలర్ కావాలా, క్రిస్మస్ నైట్ క్యాంపులకు వెళ్ళాలి సార్, ఇక్కడ గ్రామాలు దూరంగా ఉన్నాయి, జంగాలపల్లె, దన్నవాడ అట్లా దూరంగా ఉన్నాయి, నేను వెళ్ళాలి సార్ అంటే ఆ రోజుల్లో చిన్న బస్సు ఒకటి జమలమడుగు నుంచి ప్రొద్దుటూరుకు నాన్ స్టాప్ బస్సు, ఎర్ర బస్సు ఉండే, అది ఇచ్చినాడు. ఫాదర్ మీరేం చేయనక్కర్లా, మీకు ఎంతమంది అందరినీ పెట్టుకోండి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తీసుకెళ్ళండి, గ్రామాలకు వెళ్ళండి, మీరేం పెట్రోల్ డీజిల్ పోయినక్కర్లా, దిస్ ఇస్ మై గిఫ్ట్ ఫర్ యూ ఫర్ క్రిస్మస్ అన్నాడు. సో తీసుకెళ్ళి సిస్టర్లు మేమంతా యువకులు అందరం కలిసి బస్సు తీసుకొని గ్రామాలు తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ పూజ చేసి ఇక పడుకున్నాను. మధ్యాహ్నం క్రిస్మస్ లంచ్ లేదు, ఏమి లేదు. సాయంత్రం మళ్ళీ లేచాను, బాగా అలసిపోయి ఉన్నాను. అట్లా గ్రామాలు తిరగడం చేయడం అంతా చాలా హ్యాపీగా ఖుషీగా ఉన్నింది. తర్వాత ఇక్కడ నుంచి 85లో 1985 బిషప్ గారు నన్ను రోమ్కు పంపించారు. అప్పుడే 1983లో తిరుసభ చట్టం క్యానన్ లా అనేది క్రొత్తది వచ్చింది. దాన్ని పరిచయం చేసుకోవాలా, చదువుకోవాలా. అన్ని డయాసిస్లు, అన్ని మేత్రాసనం, మొత్తం ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ వాటి మళ్ళా నిర్మించుకుంటూ ఉన్నారు, పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. అందువల్ల నువ్వు క్యానన్ లాకు అక్కడికి వెళ్ళి చదువుకొని తిరిగి వచ్చి సెమినరీలో టీచ్ చేస్తూ అని చెప్పారు.